గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాము. ఇంకా మా ఆయన బర్త్డే కోసం ఇలా రెడీ అయ్యామన్నమాట. లేని హాయ్ చెప్పు. ఎవరికి? హ్యాపీ బర్త్డేరా. ఎవరిది? నానిదా. నువ్వు నాన్నకి హ్యాపీ బర్త్డే చెప్తావా? హ్యాపీ బర్త్డే చెప్తావా నాన్నకి? అక్కేది? డ్రెస్ ఉంచుకోవాలి, అందరూ కొట్టేస్తారు. చూసారా, డ్రెస్ ఇప్పేస్తుంది అంట, వద్దంట, అందుకే ఏడుస్తుంది. సో ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తామన్నమాట వీడియో. నైట్ వరకు ఎలా స్పెండ్ చేస్తాం, మా ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ. వచ్చారే నన్ను వచ్చాడు. నేనైతే స్టాండ్ పెట్టాను. ఏడే ఇప్పియాల బట్టలు. నీకు కేక్ కట్ చేయవా? నాన్నతోనే కట్ చేస్తావా? మరి ఎందుకు ఏడుస్తాను? ఉంచుకో, గౌన్ ఉంచుకుంటేనే కేక్ కట్ చేస్తాను. నిన్న కూతురు తినేస్తుందండి కేకు అని చెప్పి దీని మీద పొరలు తినిపిస్తాను ఏమంట, లేకపోతే కట్ చేసేస్తాను అంటుంది. ఇప్పుడు రా సేపండి, వెయిట్ చేయాలి. 5:20 అయిపోయింది, ఇంకా రాలే. ఇంకా వచ్చారండి. డాడీ వచ్చాడా? ఇద్దరు ఉన్నారా? ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారా? 3 చేశారు బ్యాగ్ లో. అక్కడ ఒక సర్ప్రైజ్, ఇక్కడ ఒక సర్ప్రైజ్. ఎలా ఉంది? సూపర్ సూపర్. ఇది తీసుకోరా, ఇక్కడికి వచ్చి చిన్న గిఫ్ట్ నీకోసం స్పెషల్ గా నేను వెళ్ళి షాపింగ్ చేస్తాను. బట్ నీకు వస్తుందో లేదో నాకు తెలియదు. నేను తీసుకున్నాను. క్లాపింగ్ నచ్చుతుంది బ్యాగ్. నాకు ఇష్టమైన కలర్. యాక్చువల్గా మార్నింగే ఇవ్వాల్సింది. నేను ఆ 3 నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయాను. మార్నింగ్ ఈ గిఫ్ట్ ఇచ్చేద్దాము, ఈరోజు ఏం చేయండి అని చెప్పేసి ఈవినింగ్ డాడీకి చూసావా గిఫ్ట్ అమ్మ కొండకి. ఓకే బాగుంది, అది కూడా బాగుంది. యాక్చువల్లీ ఇష్యూ లేదు, అంటే చాలా ప్లాన్ చేశాను. నిన్న నైట్ ఇష్యూ వచ్చింది. బట్ ఎనీవే, ఆ ఇష్యూ వల్ల నీ బర్త్డే నాకు డిసప్పాయింట్మెంట్ చేయడం ఇష్టం లేదు. స్టార్ట్ చేశాను. 6 తర్వాత పెడతాను. ఓకే 6:30 to 7 పెట్టినా పర్లేదు. ఆన్ చేసేయండి. లే గీత, లేనే కేక్ కట్ చేస్తున్నాను. స్టార్ట్. కేక్ చాక్ ఇది వచ్చి రాదా సార్? ఇలా కేక్ చాక్ కట్ చేద్దాం. నువ్వు కట్ చేస్తావా? ఇదిగో నేను వెళ్తున్నాను, నాకు అసలే భయం. ఇదో రాయే ఎట అప్పుడు. హ్యాపీ బర్త్డే హ్యాపీ నువ్వు డాడీ ఇట్లా నేను కట్ చేయండి. అలా కొన్ని మళ్ళీ 3 హ్యాపీ బర్త్డే చెప్పాలి. మళ్ళీ ఒకటా? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. సే
గీత్ కాకి లేని షర్ట్ డాడీ డాడీ పెట్టాలని తెలుసా హ్యాపీ బర్త్డే ఓకే మీరు తినిపించండి వస్తాను చిన్న ఏంటి సర్ప్రైజ్ ఇంకా ఇది ఎక్స్పెక్ట్ చేయవు అసలు నా లైఫ్ లో ఇంతవరకు ఎవరికి ఇటువంటి సర్ప్రైజ్ ఓపెన్ చేయి అటు అటు చూపించి ఓపెన్ చేయి ఫస్ట్ నువ్వు చూడలేదు తర్వాత అది చూపిద్దాము నీ ఫీలింగ్ నేను చూడండి నీ కలర్ వస్త్రమే నచ్చిందా చెప్పు అవసరమా అంటూ ఏంటి ఎలా ఉంది బ్లడ్ ఆర్ట్ అండి కోడ్ రక్తం మేక రక్తం కాదు నా బ్లడ్ తీసుకెళ్ళి మరి పింఛనండి 1 గంట అతని కోసం స్పెషల్ గా చేయాలి అనిపించింది ఎలా ఉంది అండి ఫీలింగ్ వేపించాను నిజంగా ఇది కూడా నేను మధ్యాహ్నమే వెళ్ళాను అనమాట డైరెక్ట్ డ్రాయింగే చేశాను నా బ్లడ్తో నచ్చిందా హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ ఇక్కడే పబ్జి ఆపోజిట్ గా సొంతం కదా పెద్ద బోర్డు పెట్టి ఈ మధ్యనే బట్ ఈ మధ్య కొత్తగా బ్లడ్ ఆర్ట్ ఇంట్రడ్యూస్ చేశారు నేను ఈ మధ్యనే 2, 3, 4 ఇది ఎలాగ నాకంటే నిన్నే నేను రీల్స్ ఆన్ చేస్తుంటే వీళ్ళు లక్ష్మి సిస్టర్ ఉన్నారు కదా గృహప్రవేశం ఆ సిస్టర్ వీడియో చేశాను అనమాట ఫ్రేమ్ సిస్టర్ రేపే మా హస్బెండ్ బర్త్డే నాకు అలాగే ఇది కావాలి నేను వచ్చి నీకు బ్లడ్ ఇచ్చి చేయాలి వాళ్ళు ఎంతో బ్లడ్ చేస్తారంటారు కానీ అంతా లేదు జస్ట్ చిరంజీవితోనే నేను సగం శాంపుల్ తీసినట్టు తీశారు దాంతోనే ఇంకా డ్రా చేస్తారనమాట ఇది అండి సర్ప్రైజ్ ఇంకా అంతే ఈ రోజు ఇన్నే చేయగలిగాను ఇంకో చేయగలిగాను కదమ్మా దాన్ని నాకు ఈ బ్లడ్ ఆర్ట్ ఇచ్చిన తర్వాత నాకు చాలా సర్ప్రైజింగ్గా చాలా అంటే కంటిలో నుంచి కళ్ళు చిన్న చెమ్మగిల్లి నీరులాగా వచ్చేసాయి అనమాట బా ఎంత కష్టపడింది నా కోసం బ్లడ్ మరి డొనేట్ చేసి మరి ఇచ్చింది అనిపించింది అసలు యాక్చువల్గా బ్లడ్ ఆర్ట్ ఎలా చేస్తారంటే హ్యాండ్ ఉంది కదా చిన్న సూట్ తీసుకుంటారు యాక్చువల్గా నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఇది బ్లడ్ ఆర్ట్ ప్రొసీజర్ అంటే ఇలా చేసిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని బట్ తను ఏం చేసిందంటే సింపుల్గా బ్లడ్ డొనేట్ చేసినట్టు శాంపుల్ వీడియో బ్లడ్ డొనేట్ చేస్తారు కదా చిన్న సూదిలో కొట్టేసి సెలైన్ లైక్ దాంట్లో బ్లడ్ ఇలా తీసేసి ఆ బ్లడ్తో ఇలా ఇలా చేస్తుంది యాక్చువల్గా బ్లడ్ ఆర్ట్ అంటే ఇలా చేయను ఉంటుంది ఇలా ఇద్దండి ఒకసారి బ్లడ్ ఆర్ట్ యాక్చువల్ బ్లడ్ ఆర్ట్ అంటే ఒకసారి చెయ్యకో చెప్తాను బ్లడ్ ఆర్ట్ అలాగా చెప్తాను కదా ఇలా 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 అంటే ఇలా గుచ్చినప్పుడు ఒక చుక్క వస్తే చూస్తారా ఆ చుక్క తీసి ఇక్కడ బ్లడ్ ఆర్ట్ వేయాలన్నమాట అదే బ్లడ్ ఆర్ట్
బట్ నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను ఇది అనుకుంటే ఏంటండి బాధ అసలు ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదండి గిఫ్ట్లు కానీ సర్ప్రైజ్ అసలు ఎప్పుడూ చేయకూడదు ఇలాంటి వాళ్ళకి. సో ఇదే అండి సర్ప్రైజ్ వీడియో అనమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. అలానే మా ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది. అతను ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తారని నేనైతే అనుకోలేదు. ఈ చివరిలో బ్లడ్ ఆర్ట్ గురించి చెప్పింది అయితే మాత్రం మీరు ఏం తీసుకోకండి, అది జస్ట్ అతను ఫన్నీగా చేద్దామని చెప్పేసి అలా చేశారనమాట నన్ను బాగా నవ్వించడానికి. నేను ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయిందన్న మూడ్ ఆఫ్లో ఉంటున్నానని చెప్పేసి అంతే, అంతకుమించి ఇంకేం కాదు. బట్ చాలా హ్యాపీగా జరిగిందండి ఈ డే అంతా కూడా. సో మేమైతే ఇలా సర్ప్రైజ్ చేసాము. మీరు కూడా ఎప్పుడైనా మీ హస్బెండ్ బర్త్డే అయినప్పుడు ఇలా సింపుల్గా సర్ప్రైజ్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు ఎందుకో సర్ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. నన్ను కూడా ఎవరైనా సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను, కానీ మా ఆయనకి అంతగా సర్ప్రైజెస్ నచ్చవని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. నాకు ఎప్పుడు ఇలా సర్ప్రైజ్లు ఇవ్వరు అతను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకే, మన ధరణి గురుల ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.